17th मुरली। मीठे बच्चे, सतगुरु आया है तुम्हारी ऊंची तकदीर बनाने। तो तुम्हारी चलन बहुत बहुत रॉयल होनी चाहिए। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, సద్గురు వచ్చారు మీ యొక్క ఉన్నతమైన అదృష్టాన్ని తయారు చేయడానికి, కాబట్టి మీ యొక్క నడవడిక చాలా చాలా రాయల్ గా ఉండాలి। प्रश्न, ड्रामा का कौन सा प्लान बना हुआ है, इसलिए किसी को दोष नहीं दे सकते हैं। డ్రామాలో ఎటువంటి ప్లాన్ తయారు చేయబడింది కాబట్టి ఎవరికి దోషాన్ని మనము ఇవ్వలేము, అంటే ఎవరిని దోషిగా మనము చెప్పలేము। ఈ రహస్యము తయారు చేయబడింది కాబట్టి ఎవరిని దోషిగా మనము చెప్పలేము। बाबा చెప్తున్నారు, ड्रामा में इस पुरानी दुनिया के विनाश का प्लान। ड्रामा में इस पुरानी दुनिया का विनाश का प्लान बना हुआ है, इसमें कोई का दोष नहीं है। డ్రామా అనుసారంగా ఈ పాత ప్రపంచం యొక్క వినాశపడి ఉన్నాయి, దీంట్లో ఎవరిది దోషం అనేది మనము చెప్పలేము, దీంట్లో ఎవరిది దోషమని చెప్పలేము। इस समय इसके विनाश के लिए प्रकृति को जोर से गुस्सा आया है। इस समय इसके विनाश के लिए प्रकृति को गुस्सा आया है। चारों ओर अर्थक्वेक होगी, मकान गिरेंगे, फ्लड आएगी, अकाल पड़ेगा। इसीलिए बाप कहते हैं, बच्चे अब इस पुरानी दुनिया से तुम अपना बुद्धियोग निकाल दो, सतगुरु की श्रीमत पर चलो। బాబా ఏమంటున్నారు, ఈ సమయంలో వినాశనం కొరకు ప్రకృతికి చాలా తీవ్రంగా కోపం వచ్చింది, నలువైపులా భూకంపాలు వస్తాయి, ఇల్లు పడిపోతాయి, వరదలు వస్తాయి, అతివృష్టి అనావృష్టి వస్తుంది। కాబట్టి బాబా చెప్తున్నారు, పిల్లలు ఇప్పుడు ఈ పాత ప్రపంచంతో మీ యొక్క బుద్ధి యోగాన్ని తొలగించుకోండి। सतगुरु की श्रीमत पर चलो, जीते जी देह का भान छोड़, अपने को आत्मा समझ,
बाप को याद करने का पुरुषार्थ करते रहो. మరి పాత ప్రపంచంతో మీ బుద్ధి యోగాన్ని తొలగించుకోవాలి. సద్గురు యొక్క శ్రీమతం పైన నడుచుకోవాలి. జీవిస్తూ దేహం యొక్క బాణాన్ని విడిచిపెట్టి తమని తాము ఆత్మగా అనుకొని బాబాని గుర్తు చేసే పురుషార్థం చేస్తూ ఉండండి. తమని తాము ఆత్మగా భావిస్తూ బాబాని జ్ఞాపకం చేసే పురుషార్థం చేస్తూ ఉండండి. गीत हमें उन राहों पर चलना है जहां गिरना और संभलना है. ఇటువంటి దారులు మనం నడుచుకోవాలి అంటే ఎక్కడైతే మనము పడిపోతూ ఉంటాం కానీ మళ్ళీ సంభాలించుకుంటూ కూడా ఉండాలి. సో అటువంటి దారిలో బాబా అంటున్నారు నడుచుకోవాలి. हमें उन राहों पर चलना है जहां गिरना और संभलना है. ओम शांति. किन राहों पर चलना है? गुरु की राह पर चलना है. అయితే ఏ దారిలో నడుచుకోవాలి అంటే గురువు యొక్క దారిలో నడుచుకోవాలి. పరమాత్మ సద్గురు చెప్పేటటువంటి దారిలో మనము నడుచుకోవాలి. గురు కి రాహ పర్ చల్నా హై. యహ్ కౌన్ సా గురు హై? అయితే గురువు యొక్క దారిలో నడుచుకోవాలి. అయితే ఈయన గురువు ఎటువంటి గురువు? బాబా कहते గురు తో అనేక ప్రకారకే హై. ఎందుకు బాబా చెప్తున్నారు అని అంటే ఏ గురువు అని అంటే చాలా మంది ఉన్నారు కదా ఇప్పుడు. उठते बैठते मनुष्यों के मुख से निकल जाता है वाह गुरु. गुरु तो अनेक है. वाह गुरु किसको कहेंगे? किसकी महिमा गाएंगे? సద్గురు ఏక్ హి బాప్ హై. లేస్తూ కూర్చుంటూ మనుషుల నోటి నుంచి ఏమొస్తుంది? వాహ గురు అని చెప్పేసి వస్తుంది అంటున్నారు. అయితే గురువులు చాలా మంది ఉన్నారు ప్రపంచంలో. వాహ గురు అని చెప్పేసి ఎవరిని చెప్తారు? ఎవరి యొక్క మహిమని పాడుతూ ఉంటారు? సద్గురు పరమాత్మ ఒకే ఒక్కరు అన్నమాట. ఆ పరమాత్ముడిదే మహిమని అందరూ కూడా పాడుతూ ఉంటారు. సద్గురు ఏక్ హి బాప్ హై. बाप है भक्ति मार्ग के. बाप एक ही है. भक्ति मार्ग के ढेर गुरु है. कोई किसकी महिमा करते, कोई किसकी महिमा करते हैं. बच्चों की बुद्धि में है सच्चा सतगुरु वो एक है जिसकी ही वाह वाह मानी जाती है. वाह गुरु అని ఎవరిని అంటారు? ఒక పరమాత్ముడే మహిమంత. భక్తి మార్గంలో ఎంతో మంది గురువులు ఉంటారు. కొంతమందికి మహిమ చేస్తారు, కొంతమందికి మహిమ చేస్తారు. అయితే పిల్లల బుద్ధిలో ఉంది సత్యమైన సద్గురు పరమాత్మ ఒకరే అన్నమాట. ఎవరిదైతే మనం వాహ వాహ అని చెప్పేసి చెప్తూ ఉంటాము. సచ్చా సద్గురు హే తో జరూర్ झूठे भी होंगे. చూడండి, సత్యమైనటువంటి సద్గురు పరమాత్మ ఉన్నారు అనంటే మరి అసత్యమైనటువంటి వారు కూడా ఉండే ఉంటారు అంటున్నారు బాబా కదా. సత్యత ఉందంటే అసత్యం కూడా ఉంటుంది. సచ్ హోతా హే సంగం పర్ భక్తి మార్గ మే భీ సచ్ కి మహిమా గాతే హే. మరి సత్యమైనటువంటి వారు పరమాత్మ ఎక్కడ ఉంటారు? కేవలము సంగం యుగంలో మాత్రమే ఉంటారు అంటున్నారు బాబా. బాబా అంటున్నారు సత్యమైనటువంటి సద్గురు తప్పకుండా సంగం యుగంలో ఉంటారు. భక్తి మార్గంలో సత్యం యొక్క మహిమని పాడతారు. ओंचते ओंच बाप ही सच्चा है जो ही लिबरेटर गाइड भी बनता है. ఉన్నతాతి ఉన్నతమైనటువంటి తండ్రి సత్యమైన వారు. ఆయనని ఏమవుతారు? మనకి లిబరేటర్ గా కూడా అవుతారు, గైడ్ గా కూడా అవుతారు. आजकल के गुरु लोग तो गंगा स्नान पर व तीर्थों पर ले जाने के गाइड्स बनते हैं. यह सतगुरु तो ऐसा नहीं है. ఈ మధ్య ఉన్నటువంటి గురువులు అయితే గంగా స్నానం చేయడానికి, తీర్థయాత్రలకు తీసుకెళ్ళడానికి గైడ్స్ గా అవుతూ ఉంటారు. కానీ శివబాబా సద్గురు ఆ రకంగా కాదు. जिसको सभी याद करते हैं हे पतित पावन आओ. పతిత పావన్ సద్గురు को ही कहा जाता है. ఏ పరమాత్మనైతే సద్గురునైతే
అందరూ గుర్తు చేస్తారు ఓ పతిత పావన రండి అని. అయితే పతిత పావనుడు సద్గురు పరమాత్మునే చెప్పడం జరుగుతుంది. వహీ पावन बना सकते हैं, वो गुरु लोग पावन बना न सके, वह कोई ऐसे नहीं कहते कि మామేకం యాద్ కరో. పతిత పావనుడు పరమాత్మ ఒకరే అన్నమాట. అక్కడ గురువులు ఎవరు కూడా మామేకం స్మృతి చేయండి, నన్ను ఒక్కరినే జ్ఞాపకం చేయండి అని చెప్పేసి చెప్పలేరు అంటున్నారు. బల్ గీతా भी पढ़ते हैं परंतु अर्थ का पता नहीं, बिल्कुल नहीं है. अगर समझते सतगुरु एक है तो अपने को गुरु नहीं कहलाते. ते పాడుతూ ఉంటారు గీతలో కూడా, కానీ అర్థం అనేది అర్థం చేసుకోరు పూర్తిగా. అసలు ఒకవేళ నిజంగానే అర్థం చేసుకున్నట్లయితే సద్గురు ఒకరేనంటే మరి నేనే గురువుని అని చెప్పేసి ఎలా చెప్పుకుంటారు? పరమాత్మ సత్యమైన వారు సద్గురు ఉన్నారు అని కనుక ఒప్పుకున్నట్లయితే బాబా అంటున్నారు మళ్ళీ నేనే గురువుని అని చెప్పేసి ఎలా చెప్పుకుంటారు అంటున్నారు బాబా. చెప్పలేరు కదా అలాగా. तो बाबा कहते ड्रामानुसार भक्ति मार्ग की डिपार्टमेंट ही अलग है, जिसमें अनेक गुरु अनेक भक्त है. అందుకే భక్తి మార్గంలో దాని డిపార్ట్మెంటే వేరంటున్నారు బాబా. అనేక మంది గురువులు ఉంటారు, అనేక మంది భక్తులు ఉంటారు. यह तो एक ही है. फिर यह देवी देवताएं पहले नंबर में आते हैं, अभी लास्ट में है. पाप आकर इनको सत्युग की बादशाही देते हैं. మరి ఇక్కడైతే ఒకే ఒకరు పరమాత్మ. ఈ దేవి దేవతలు కూడా ఫస్ట్ నెంబర్ లో వస్తారనమాట. ఇప్పుడైతే లాస్ట్ లో ఉన్నారు అందరూ కూడా. బాబా వచ్చి ఏం చేస్తారు, ఆ దేవత అంటే సత్యుగం యొక్క వారసత్వాన్ని మనకి ఇస్తారు. तो और सबको ऑटोमेटिकली वापस जाना है, इसलिए सबका सद्गति दाता एक कहा जाता है. మరి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తిరిగి ఇంటికి వెళ్ళిపోవాల్సింది. కాబట్టి సర్వుల సద్గతి దాత ఒకే ఒక పరమాత్మ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. तुम समझते हो कल्प कल्प संगम पर ही देवी देवता धर्म की स्थापना होती है. అంటే మీకు అర్థమవుతుంది అనమాట. కల్పకల్పము కల్పం యొక్క సంగమయుగంలో మాత్రమే దేవి దేవత ధర్మము స్థాపన అనేది అవుతుంది. तुम पुरुषोत्तम बनते हो, बाकी और कोई काम नहीं करते, गाया भी जाता है, गति सद्गति दाता एक है. మీరే పురుషోత్తములుగా అవుతారు, ఇంకెవరు కూడా ఏ పని చేయరంటున్నారు బాబా. అందుకే గాయనం ఏంటి, గతి సద్గతి దాత పరమాత్మ ఒకే ఒక్కరని చెప్పేసి చెప్తారు. యహ బాప్కి హి మహిమా హై, గతి సద్గతి సంగం పర్ హి మిల్తీ హై. सत्युग में तो है एक धर्म, यह भी समझ की बात है ना. అంటే బాబా యొక్క మహిమను పాడతారు. గతి సతి సద్గతి సంగమ యుగంలోనే దొరుకుతుంది. సత్యయుగంలో ఒకటే ధర్మము. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. పరంతు యహ బుద్ధి దేవే కోన్, గతి సద్గతి దాత పరమాత్మ ఒక్కరే. సద్గతి ఒక్క సంగమ యుగంలోనే దొరుకుతుంది. మరి విషయాలన్నీ అర్థం చేసుకునేది ఎవరు, అలాగే అర్థం చేయించేది ఎవరు అంటున్నారు. ఈ బుద్ధినిచ్చేది ఎవరు? तुम समझते हो बाप ही आकर युक्ति बताते हैं, श्रीमत देते हैं, किसको, ఆత్మకు को. మీకు కూడా అర్థమవుతుంది, బాబానే వచ్చి ఉపాయాన్ని చెప్తున్నారు, శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరికి? ఆత్మలకి. వహ్ బాప్ హీ హై, సద్గురు భీ హై, టీచర్ భీ హై. బాబా మనకి తండ్రి, టీచరు, సద్గురు కూడా. ज्ञान सिखाते हैं ना, बाकी सब गुरु भक्ति ही सिखाते हैं. बाप के ज्ञान से तुम्हारी सद्गति होती है, फिर इस पुरानी दुनिया से चले जाते हैं. तुम्हारा यह बेहद का సన్యాస్ भी है. ఇంకా అందరు గురువులు భక్తిని నేర్పిస్తారు, బాబా ఒక్కరే జ్ఞానంతో మీకు సద్గతిని కలిగింపు చేస్తారు. తర్వాత ఈ పాత ప్రపంచం నుండి వెళ్ళిపోతారు. ఇది అనంతమైన సన్యాసం అంటున్నారు బాబా. बाप ने समझाया है, अभी 84 जन्मों का चक्र तुम्हारा पूरा हुआ है, अब यह दुनिया खत्म होनी है. जैसे कोई बीमार सीरियस होता है तो कहेंगे अब यह तो जाने वाला है, उसको याद क्या करेंगे, शरीर खत्म हो जाएगा. బాబా ఏం అర్థం చేస్తున్నారు, ఇప్పుడు 84 జన్మల చక్రం
మీది పూర్తి అయిపోయింది. ఇప్పుడు ప్రపంచమే సమాప్తం అయిపోయేది ఉంది. ఇప్పుడు ఎవరైనా అనారోగ్యంతో చాలా సీరియస్ గా ఉన్నారనుకోండి, హోప్లెస్ అనుకోండి ఇంకా. అంటే ఏం చెప్పలేరు అనుకోండి, ఏమంటారు అయిపోయింది ఇంకా వీళ్ళు వెళ్ళిపోతారని చెప్పేసి చెప్తారు. మరి అలాంటి వాళ్ళని ఇప్పుడు గుర్తు చేస్తారా వెళ్ళిపోయే వాళ్ళని? ఎలాగ వాళ్ళు చనిపోతారు, ఇంకా అయిపోయింది హోప్లెస్, ఏం ఛాన్సెస్ లేవు అని అంటే వాళ్ళని గుర్తు చేయరు కదా. शरीर खत्म हो जाएगा, बाकी आत्मा तो जाकर दूसरा शरीर लेती है, ఉమ్మీద్ టూట్ జాతి హై కదా. ఆత్మ వెళ్ళి వేరే శరీరం తీసుకుంటుంది, ఇంకా ఆత్మ ఇంకొక శరీరం తీసుకుంటుందంటే ఈ శరీరం సమాప్తం అయిపోతుంది. కాబట్టి ఆ ఆశ ఏదైతే ఉందో ఇంకా బతుకుతారు లేకపోతే ఇంకా ముందుకు వెళ్తారు అదంతా పోతుంది. बंगाल में तो जब देखते हैं उम्मीद नहीं है तो गंगा पर जाकर डुबोते हैं कि प्राण जाए, मूर्तियों की भी पूजा कर फिर जाकर कहते हैं डूब जा, मानो उसको जबरदस्ती डुबो देते हैं, निमज्जन करते हैं ना, विसर्जन करते। अभी तुम जानते हो यह सारी पुरानी दुनिया डूब जानी है। మరి బెంగాల్లో ఏం చేస్తారంటే ఎవరైనా చనిపోయే వ్యక్తులు ఉంటే ఏం చేస్తారు, ముందే తీసుకెళ్లి గంగా నదిలో వేసేస్తారనమాట. మునిగిపోండి అని. అలాగే దేవతలను కూడా ఏం చేస్తారు, తయారు చేస్తారు, మంచిగా పెట్టుకొని ఏం చేస్తారు, తీసుకెళ్లి మునిగిపోండి అని ముంచేస్తారంటున్నారు బాబా. మీకు తెలుసు మొత్తం ఈ పాత ప్రపంచమే మునిగిపోయేది ఉంది. ఫ్లడ్స్ होगी, आग लगेगी, भूख में मनुष्य मरेंगे, यह सब हालतें आनी है, अर्थक्वेक में मकान आदि गिर पड़ेंगे। इस समय प्रकृति को गुस्सा आता है तो सबको खलास कर देती है। आगे आगे चल करके और क्या क्या होने वाला है बाबा बता रहे. అంటే పెద్దగా అన్నమాట, వరదలు వచ్చేస్తాయి, నిప్పులు అంటుకుంటాయి, ఆకలితో మనుషులు చనిపోతూ ఉంటారు, ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చేది ఉంది. ఇంకా భూకంపాలు, ఇల్లు ఇవన్నీ కూడా పడిపోతాయి. మరి ఈ సమయంలో ప్రకృతికి కోపం వచ్చింది కాబట్టి అన్నిటినీ సమాప్తం చేసేస్తుంది. ఈ పరిస్థితులన్నీ బాబా అంటున్నారు పాత ప్రపంచం గురించే వచ్చేది. అనేక ప్రకార కా మౌత్ ఆ సక్తా హై, కితనే ప్రకార కా సోచో. చూడండి ఎన్నో రకరకాలుగా అన్నమాట మృత్యు అనేది వస్తూ ఉంటుంది. బాంబ్స్ మే బి జగహ్ భరా హువా హై, జహర్ భరా హువా హై, थोड़ी बॉम्ब्स में भी जहर भरा हुआ है, थोड़ी पांच आने से बेहोश हो जाते हैं, यह तुम बच्चे जानते हो कि क्या क्या होने का है. అంటే బాంబ్స్ లో కూడా ఎలా ఉందంట, మొత్తం అంతా విషాన్ని నింపేశారంట. అంటే ఎలాంటిది ఉందంటే కొంచెం అన్నమాట, వాటి వాసన వస్తుంది అనుకోండి, ఏమవుతుంది, అందరూ కూడా గ్యాస్ ఉంటుంది కదా, గ్యాస్ తో ఏమవుతుంది, వాసన వచ్చినప్పుడు ఏమవుతుంది, పూర్తిగా చనిపోతారు అనమాట. అంటే అది పీల్చుకున్న వాళ్ళు ఏమైపోతారు, మొత్తానికి చనిపోతారు, లేకపోతే బేహోష్ హో జాతే, అంటే మూర్ఛితులైపోతారు అంటున్నారు బాబా. तो ये तुम बच्चे जानते हो कि क्या क्या होने का है, यह सब कौन कराते, बाप तो नहीं कराते. మరి మీకు తెలుసు ఏమేం జరిగేది ఉంది అని, ఇవన్నీ ఎవరు చేయిస్తారు, బాబా అయితే చేయించారు. यह ड्रामा में मूंड है, నంతా డ్రామాలో ఫిక్స్ అయిపోయింది అంటున్నారు బాబా. कोई पर दोष नहीं देंगे, ड्रामा का प्लान बना हुआ है. ఎవరికి దోషాన్ని కూడా ఇవ్వలేం మనం, నీ కారణంగా ఇలా అయింది, నీ కారణంగా ఇలా అయింది అని చెప్పేసి చెప్పలేము. బాబా అంటారు డ్రామా ప్లాన్ అనుసారంగా ఇలా తయారైంది. पुरानी दुनिया सो फिर नई दुनिया जरूर होगी, नेचुरल कैलमिटीज आएंगी, विनाश होना ही है. బాబా అంటున్నారు పాత ప్రపంచం సమాప్తమైపోయేది ఉంది, కొత్త ప్రపంచం తయారయ్యేది ఉంది, మరి ఈ ప్రకృతి వైపరీత్యాలు కూడా వచ్చేదే ఉంది, వినాశనం జరిగే తీరుతుంది అంటున్నారు. इस पुरानी दुनिया से बुद्धि का योग हटा देना, इसको बेहद का संन्यास कहा जाता है. పాత ప్రపంచంతో మీ బుద్ధి యోగాన్ని తొలగించడాన్ని ఏం చెప్తారు, అనంతమైన సన్యాసం అని చెప్పేసి చెప్తారు అంటున్నారు బాబా. పాత ప్రపంచంతో బుద్ధి యోగాన్ని తొలగించడం, దాన్ని అనంతమైన సన్యాసం అని చెప్పేసి చెప్తారు. బేహద్క వైరాగ్యం పేరు, మొత్తం ప్రపంచాన్ని అంతటినీ మనసు బుద్ధితో మర్చిపోవడం అన్నమాట. అక్కడ సన్యాసులు ఏం చేస్తారు, కేవలము శరీరంతో అన్నమాట, ఇల్లు వాకిలు వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. కానీ ఇక్కడైతే
మొత్తం ప్రపంచాన్ని మనం వదిలేసేయాలన్నమాట. अब तुम कहेंगे वाह सतगुरु वाह जो हमको यह रास्ता बताया. ఇప్పుడు మీరేమంటారు? వాహ సద్గురు వాహ్, మీరు మాకు ఈ దారిని చూపించారు. बच्चों को भी समझाते हैं ऐसी चलन नहीं चलो जो उनकी निंदा हो. क्योंकि गायन क्या है? सतगुरु के निंदक ठौर न पाए కదా. పిల్లలకి కూడా బాబా ఏం చెప్తారు? మీ నడవడిక ఎలా ఉండకూడదంట? బామాని నిందించే విధంగా नड़बड़िका. क्योंकि कोई भी बच्चा अगर कोई गड़बड़ काम करते तो भी किसको मुंह बोलते हैं? माँ बाप को ही सुनाते ना. आपके माँ बाप ने कुछ सिखाया नहीं क्या, तो आप में से भी कोई भी कुछ भी करते हैं तो किसको सुनाएंगे? पूछेंगे ना, आपके बाबा ने यही सिखाया क्या? आप रोज मुरली सुनते हो, यही सीख करके आते हो क्या? है ना. इसीलिए बाबा कहते ऐसी चलन नहीं चलो जो उनकी निंदा हो. तुम यहाँ जीते जी मरते हो, देह को छोड़ अपने को आत्मा समझते हो. देह से न्यारी आत्मा बन बाप को याद करना है. మరి ఇక్కడ జీవిస్తూ చనిపోవాలి. దేహాన్ని కూడా ఇక్కడ విడిచిపెట్టాలి, ఆత్మగా భావించాలి. దేహానికి అతీతమైన ఆత్మగా అయ్యి బాబాని జ్ఞాపకం చేయండి. ये तो बहुत अच्छा कहते. वाह सतगुरु वाह, पारलौकिक सतगुरु की ही वाह वाह होती है. लौकिक गुरु तो ढेर है, सतगुरु तो एक ही है, सच्चा सच्चा. పారలౌకిక సద్గురు గురించే వాహ వాహ చెప్తారు. లౌకిక గురువులు ఎంతో మంది ఉంటారు, సత్యమైన సద్గురు ఒకే ఒకరు, సత్యాతి సత్యమైన వారు. जिसका फिर भक्ति मार्ग में भी नाम चला आता है. सारी सृष्टि का बाप तो एक ही है. नई सृष्टि की स्थापना कैसे होती है यह भी किसी को पता नहीं है. మరి మొత్తం సృష్టి అంతా కూడా తండ్రి పరమాత్మ ఒకరే. కొత్త సృష్టిని ఎలా స్థాపన చేస్తారు? కొత్త సృష్టిని అది కూడా ఎవరికి తెలియదు అంటున్నారు. శాస్త్రం में तो दिखाते हैं प्रलय हो गई, फिर पीपल के पत्ते पर श्री कृष्ण आया. वो भी अंगूठा चूसते हुए आया ऐसे दिखाते. आप सोचे एक छोटा सा बच्चा पीपल के पत्ते पर, पीपल का पत्ता कितना छोटा रहता, बच्चा कितना बड़ा होता है, वो कैसे उस पर ठहर करके आ सकता है? तो बाबा कहते अभी तुम समझते हो पीपल के पत्ते पर कैसे आएगा. అక్కడ ఏం చూపిస్తారు? వినాశనం అయిపోయిన తర్వాత కొత్త సృష్టి స్థాపన ఎలా అవుతుంది ఇది కూడా ఎవరికి తెలియదు. శాస్త్రాలు ఏం చూపిస్తారంటే ప్రళయం అయిపోయింది, ప్రళయం అయిన తర్వాత రాగి ఆకుపైన శ్రీకృష్ణుడు వచ్చినట్టు చూపిస్తున్నారు. అయితే మీకు తెలుసు రాగి ఆకుపైన ఎలా వస్తారు శ్రీకృష్ణుడు? कृष्ण की महिमा करने से कुछ फायदा नहीं होती है, क्योंकि वो तो नंबर 1 प्रिंस है. बाकी तो श्री कृष्ण तो कौन है? श्री कृष्ण तो भगवान नहीं है ना, परमात्मा ने, इसलिए उसकी महिमा करने से बाबा कहते कोई फायदा नहीं है. శ్రీకృష్ణుడి మహిమ చేస్తే ఏది కూడా లాభం అనేది లేదు అంటున్నారు బాబా. కృష్ణుడి మహిమ వల్ల వచ్చింది ఏది లేదన్నమాట. ఇక్కడ శివబాబా యొక్క మహిమను మనము చేయాలి. तो श्री कृष्ण की महिमा करने से कोई फायदा नहीं हो सकता है. పరమాత్మ నిరాకారుడు ఒక్కరే అన్నమాట. ఆయన మహిమ చేస్తేనే ఏదైనా ఉంటుంది, లేకపోతే ఇంకెవరిది లేదు అంటున్నారు. तो बाबा कहते हैं तुम्हें अब चढ़ती कला में ले जाने के लिए सतगुरु मिला है. कहते हैं ना चढ़ती कला तेरे भाने सर्व का फला. మిమ్మల్ని ఉన్నతి చెందే కళలోకి తీసుకెళ్ళడానికి మీకు సద్గురు లభించారు. అంటే గాయనం కూడా ఉంది, ఉన్నతి చెందే కళ మీ వల్ల మొత్తం అందరిది కూడా మంచి జరుగుతుంది. तो रूहानी बाप आत्मा को बैठ समझाते हैं 84 जन्म भी आत्मा ने लिए है. ఆత్మిక తండ్రి ఆత్మలకి కూర్చోబెట్టి అర్థం చేస్తున్నారు. 84 జన్మలు కూడా ఆత్మనే తీసుకుంటుంది. हर एक जन्म में नाम रूप दूसरा हो जाता है. ऐसे नहीं कहेंगे फलाने ने 84 जन्म लिए हैं, नहीं, आत्मा ने 84 जन्म लिया है. शरीर तो बदलते जाते हैं, तुम्हारी बुद्धि में यह सब बातें हैं. అయితే ఆత్మ 84 జన్మలు తీసుకుంటుంది కదా. అంటే ఆత్మ పూర్తిగా 84 జన్మలని చెప్తారు, ఫలానా 84 జన్మలని చెప్పలేరు. శరీరాలు మారుతూ ఉంటాయి, మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. సారీ నాలెడ్జ్ బుద్ధి మే रहनी चाहिए. कोई भी आए तो उनको समझाए.
आदि में था ही देवी देवताओं का राज्य, फिर मध्य में रावण राज्य शुरू होता है। सीढ़ी उतरते रहे, सतयुग में कहेंगे सतो प्रधान, फिर सतो रजो तमो में उतरते, చక్ర పెడతా रहता है। అయితే మొత్తం బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి, మీకు జ్ఞానం అంతా కూడా జ్ఞాపకం ఉంది అంటున్నారు. ఎవరు వచ్చినా ఫస్ట్ మీరు వాళ్ళకి ఏం అర్థం చేయించాలి, ఆదిలో దేవి దేవత ధర్మమే ఉండేది, దేవతల రాజ్యమే ఉండేది, తర్వాత మధ్యలో రావణ రాజ్యం వచ్చింది, మెట్లని కిందకి దిగజారుతూ వచ్చాము. సత్యుగంలో ఏమంటారు, సతో ప్రధానం, తర్వాత సతో రజో తమోలోకి దిగజారుతూ ఉంటారు. చక్ర పెడతా रहता है। कोई कोई कहते हैं बाबा को क्या पड़ी थी जो 84 के चक्र में हमको लाया। बाबा को क्या पड़ी है जो 84 के चक्र में हमको ला సో ఇది సృష్టి చక్రం కదా తయారు చేయబడి ఉందన్నమాట, రెడీమేడ్ గా తయారు చేయబడి ఉంది అంటున్నారు బాబా. चक्र पड़ता रहता है। कोई कहते बाबा को क्या पड़ी थी जो 84 के चक्र में हमको लाया, लेकिन यह तो सृष्टि चक्र अनादि बना हुआ है। इनके आदि मध्यंत को जानना है। मनुष्य होकर अगर नहीं जानते तो वह नास्तिक है। जानने से तुमको कितना ऊंच पद मिलता है, यह पढ़ाई कितनी ऊंच है। మనుషులై ఉండి తెలుసుకోకపోతే సృష్టి ఆది మధ్యంతం ఎలా అంటున్నారు బాబా. మరి తెలుసుకుంటేనే మీరు ఎంత ఉన్నత పదవిని పొందుతారు. ఈ చదువు ఎంత ఉన్నతమైంది. बड़ा इम्तिहान पास करने वाले की दिल में खुशी होती है ना, हम बड़े थे बड़ा पद पाएंगे। तुम जानते हो यह लक्ष्मी नारायण अपने पूर्व जन्म में सीख कर फिर मनुष्य से देवता बने। అయితే పెద్ద ఎగ్జామ్స్ ఎవరైనా పాస్ అయ్యారనుకోండి ఎంత సంతోషం కలుగుతుంది, మేము ఈ రకంగా తయారవుతున్నాము, మంచి పదవిని పొందుతాము అని చెప్పేసి. మరి అలాగే బాబా అంటున్నారు, ఇప్పుడు మీరు కూడా చూడండి లక్ష్మీనారాయణగా, అంటే మీ పూర్వ జన్మలు ఏదైతే మీరు నేర్చుకుని మనిషి నుండి దేవతలుగా అయితే ఇప్పుడు మీరు లక్ష్మీనారాయణగా అవుతున్నారు. इस पढ़ाई से यह राजधानी स्थापन हो रही है। पढ़ाई से कितना ऊंच पद मिलता है, वंडर है ना। इतने बड़े बड़े मंदिर जो बनाते हैं अथवा जो बड़े बड़े विद्वान आदि है, उनसे पूछो सतयुग आदि में इन्होंने जन्म कैसे लिया, तो बता नहीं सकेंगे। మరి చదువుతోనే రాజధాని స్థాపన ఉంది, చదువుతో ఎంత ఉన్నత పదవి దొరుకుతుంది, ఎంత అద్భుతం అంటే పెద్ద పెద్ద మందిరాలు ఎవరైతే తయారు చేస్తారో లేదా విద్వాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడగండి, సత్యుగ మొదట్లో వీళ్ళ జన్మలు ఎలా ఉంటాయి అనంటే ఎవరు చెప్పలేరు. तुम जानते हो यह तो गीता वाला ही राजयोग है। गीता पढ़ते आए परंतु उससे फायदा कुछ भी नहीं। माना जो 18 अध्याय वाली गीता पढ़ते आए लेकिन उससे कोई भी फायदा नहीं। అయితే భగవద్గీత చదువుతూ వచ్చారు కానీ దానివల్ల లాభం లేదంటున్నారు. अब तुमको बाप बैठ सुनाते हैं, तुम कहते हो बाबा हम आपसे 5000 वर्ष पहले भी मिले थे। ఇప్పుడు బాబా మనకి చదివిస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఏమంటాం, బాబా మీరు మాకు 5000 సంవత్సరాల ముందు కూడా చదివించారు, ఇలాగే కలుసుకున్నారు. క్యూ మిలే थे స్వర్గ కా వర్షా లేనే, ఎందుకు కలిసాం మనం బాబాని, స్వర్గ వారసత్వాన్ని పొందడానికి, లక్ష్మీ నారాయణ बनने के लिए। कोई भी छोटे बड़े बूढ़े आदि आते हैं या जरूर सीख कर आते हैं। చిన్న పెద్ద లేకపోతే వృద్ధులు జవాన్ ఎవరు వచ్చినా సరే తప్పకుండా ఇది నేర్చుకునే వస్తారంటున్నారు. ఏం ఆబ్జెక్ట్ హి ఏం నేర్చుకుంటారు, మేమే లక్ష్మీనారాయణగా తయారుతారు, అదే మన లక్ష్యం। सत्यनारायण की सच्ची कथा है ना, ये भी तुम समझते हो। राजाई स्थापन हो रही है, जो अच्छी रीति समझ लेते हैं उनको आंतरिक खुशी रहती है। సత్యనారాయణ సత్యమైన కథ అంటేనేది, ఇది మీరు అర్థం చేసుకుంటున్నారు, రాజధాని స్థాపన అవుతుంది, ఎవరైతే చక్కగా అర్థం చేసుకుంటారో వారికి ఆంతరంగిక సంతోషం అనేది ఉంటుంది। బాబా పూछेंगे हिम्मत है ना राजाई लेने की, कहते हैं
बाबा क्यों नहीं हम पढ़ते ही है नर से నారాయణ बनने. బాబా అడిగారు అనుకోండి, మరి ధైర్యం ఉందా రాజ్య పదవిని పొందడానికి అని అంటే చాలా మంది అంటారు, హా బాబా ఎందుకు లేదు, మాకు ధైర్యం ఉంది రాజ్య భాగ్యాన్ని పొందడానికి అంటారు. कहते बाबा क्यों नहीं हम पढ़ते ही है नर से नारायण बनने. इतना समय हम अपने को देह समझ बैठे थे, अब आपने हमको राइटियस रास्ता बताया है. देही अभिमानी बनने में मेहनत लगती है. చూడండి ఇంతవరకు నేను దేహం అనుకుంటూ కూర్చున్నా, కానీ ఇప్పుడు బాబా వచ్చి మనకి సరైన దారిని మనకి చూపించారు. ఆత్మాభిమాని అవ్వడానికి శ్రమించాల్సి వస్తుంది. घड़ी घड़ी अपने नाम रूप में फंस पड़ते. बाप कहते हैं इस नाम रूप से न्यारा होना है. अब आत्मा भी नाम तो है ना. పదే పదే నామరూపాలలో చిక్కుకుపోతూ ఉంటారు. మరి బాబా చెప్తున్నారు ఈ నామరూపాలకు అతీతంగా వెళ్ళాలి. ఆత్మ అనేది కూడా పేరుంది కదా. బాప్ హే సుప్రీం పరం పిత. लौकिक बाप को परम पिता नहीं कहेंगे, परम अक्षर एक ही बाप को दिया जाता है. वाह गुरु भी इनको कहते. तुम सिख लोगों को भी समझा सकते हो. వాహే గురు అలా చెప్తుంటారు కదా, సిక్కులకు కూడా మీరు చెప్పండి పరమాత్మ ఒక్కరికే ఆ టైటిల్ ఇస్తారు. పారలౌకిక తండ్రి, పరం ఆత్మ చెప్పేసి, పరం పిత అని చెప్పేసి. ग्रंथ साहिब में तो पूरा वर्णन है और कोई शास्त्र में इतना वर्णन नहीं है जितना ग्रंथ में जप साहिब सुखमणि में है. గ్రంథ సాహిబ్ దాంట్లో మొత్తం అంతా వర్ణించబడి ఉంది. అయితే ఏ శాస్త్రాలు అంతగా వర్ణన లేదంటున్నారు బాబా, ఎంతగా ఈ గ్రంథంలో ఉందో. జప సాహిబ్ సుఖమణిలో అన్ని కూడా ఉన్నాయి. యా బడే అక్షర్ హీ దో హై. బాప్ कहते हैं साहिब को याद करो तो तुमको 21 जन्म के लिए सुख मिलेगा. సాహిబ్ పరమాత్మను గుర్తు చేయండి, అప్పుడు మీకు 21 జన్మల సుఖం దొరుకుతుంది. इसमें मूंझने की दो बातें नहीं. बाप बहुत सहज करके समझाते हैं. कितने हिंदू ट्रांसफर हो जाकर सिख बने हैं. కన్ఫ్యూజన్ ఏం లేదు, బాబా చాలా సహజంగా మీకు అర్థం చేస్తున్నారు. ఎంతో మంది హిందువులు ట్రాన్స్ఫర్ అయిపోయి అంటే కన్వర్ట్ అయిపోయారు, సిక్కుల్లోకి మారిపోయారు అంటున్నారు. तो मनुष्यों को रास्ता बताने के लिए कितने चित्र आदि बनाते हो, कितना सहज समझा सकते हो. तुम आत्मा हो फिर भिन्न भिन्न धर्मों में आए हो. మీరు మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి దారిని చెప్తూ ఉంటారు కదా, ఎన్ని చిత్రాలు తయారు చేస్తున్నారు, ఎంత సహజంగా అర్థం చేస్తున్నారు. మీరు ఆత్మలు, తర్వాత రకరకాల ధర్మాల్లోకి, భిన్న భిన్న ధర్మాల్లోకి వస్తూ వచ్చారు. यह वैरायटी धर्मों का झाड़ है और कोई को यह पता नहीं है कि क्राइस्ट कैसे आता है. ఇప్పుడు ఇది వృక్షం ఏంటి, వెరైటీ ధర్మాల వృక్షం అన్నమాట. వేరే వాళ్ళకి ఎవ్వరికీ తెలియదు వేరే వేరే వాళ్ళు ఎలా వస్తారు, క్రైస్ట్ ఎలా వస్తారు. बाप ने समझाया था नई आत्मा को कर्म भोग नहीं हो सकता. ध्यान से सुनो. బాబా ఏమంటున్నారు, కొత్త ఆత్మ ఇప్పుడు స్టార్టింగ్ అన్నమాట, ఇప్పుడే పరంధామ నుంచి వచ్చింది అనుకోండి, ఆత్మకి కర్మభోగం ఉండదు. क्राइस्ट की आत्मा ने कोई विक्रम थोड़ी ही किया जो सजा मिले. वह तो सतो प्रधान आत्मा आती है जिसमें आकर प्रवेश करती है, उनको क्रॉस पर चढ़ाते, क्राइस्ट को नहीं. यानी जीसस अलग है, क्राइस्ट अलग है. जीसस शरीर का नाम और क्राइस्ट आत्मा. जीसस के शरीर में क्राइस्ट की आत्मा आकर के वहां क्रिश्चियन धर्म की स्थापना करते. जैसे प्रजापिता ब्रह्मा के शरीर में परम पिता शिव बाबा करके नई सृष्टि की स्थापना करते, सनातन देव देवता धर्म की स्थापना करते. అయితే ఫస్ట్ మొట్టమొదట సతోప్రధాన ఆత్మ వచ్చినప్పుడు దానికి ఎలాగ మీరు శిలువ పైన ఎక్కిస్తారు అంటే, క్రైస్ట్ యొక్క ఆత్మని శిలువ పైన ఎక్కించలేరు అంటున్నారు. वह तो जाकर दूसरा जन्म ले बड़ा पद पाती है. पोप के भी चित्र है. అది వెళ్ళి ఇంకొక జన్మ తీసుకున్నాక పెద్ద పదవిని పొందుతుంది. పోపుది కూడా చిత్రం ఉంటుంది. इस समय यह सारी दुनिया बिल्कुल ही वर्त नॉट पेन्नी है. तुम ही थे, अब तुम वर्तपोन बन रहे हो. ऐसे नहीं कि उन्हों के वारिस पिछाड़ी में खाएंगे कुछ भी नहीं. బాబా అంటే ఈ సమయంలో ప్రపంచం ఎలా ఉంది, ఏది పనికిరాకుండా, ఎందుకు పనికిరాకుండా అయిపోయింది. మీరు కూడా ఒకప్పుడు అలాగే ఉండేవారు, ఇప్పుడు మీరు భర్త పండుగ అవుతున్నారు. ఇలా కాదు, వాళ్ళ వారసులు వచ్చి లాస్ట్ లో తింటారు. చాలా మంది చూడు, వాళ్ళకి చింత ఉండదు, మా మనవలు ముని మనవలు వీళ్ళందరూ తినాలి,
దాని గురించి చాలా మంది చేసుకుంటూ ఉంటారు. तुम अपने हाथ भरपूर कर जाते हो, बाकी सब हाथ खाली जाएंगे. మీరేమో మీ చేతిని నిండుగా చేసుకుని వెళ్తే మిగిలిన వాళ్ళందరూ ఖాళీ చేతులతో వెళ్తారంటున్నారు బాబా. ఖాళీ చేతులు అంటే పురుషార్థం చేయరు కదా. సో పురుషార్థం చేయనప్పుడు ఏమవుతుంది, ప్రారంధం అనేది పొందలేరనమాట. అంటే సంపాదన అనేది ఏది లేకపోతే ఏమవుతుంది, ఖాళీ చేతులే. అంటే పుణ్యం యొక్క ఖాతాని జమ చేసుకోరు కాబట్టి ఖాళీ చేతులతో వెళ్తారు అంటున్నారు బాబా. तो बाकी सब खाली हाथ जाएंगे, तुम भरपूर होने के लिए ही पढ़ते हो. మీరు సంపన్నంగా అవ్వడానికి మీరు చదువుకుంటున్నారు. यह भी जानते हो जो कल पहले आए हैं वही आए, थोड़ा भी सुनेंगे तो आ जाएंगे, सब इकट्ठे तो देख भी नहीं सकेंगे. కల్పం క్రితం ఎవరైతే వచ్చారో వారే ఇప్పుడు కూడా వస్తారు, కొద్దిగా వింటే కూడా వచ్చేస్తారంటున్నారు బాబా. అయితే అందరూ ఒకసారి అయితే చూడలేరు కదా. तुम ढेर प्रजा बनाते हो, बाबा सबको थोड़े देख सकते हैं, थोड़ा बहुत सुनने से भी प्रजा बनते जाते हैं, तुम गिनती भी नहीं कर सकेंगे. అంటే బాబా అందరిని ఒకసారి చూడలేరు కదా, అంటే కొంచెం జ్ఞానం విన్న వాళ్ళ ప్రజల్లోకి వచ్చేస్తారంటున్నారు బాబా. तुम बच्चे सर्विस पर हो, बाबा भी सर्विस पर है, बाबा सर्विस बिगड़ रह नहीं सकते, रोज सुबह को सर्विस करने आते हैं, सत्संग आदि भी सुबह को करते हैं. మీరు పిల్లలు సేవలో ఉన్నారు, బాబా కూడా సేవలో ఉన్నారు. బాబా సేవ లేకుండా ఉండలేనంటున్నారు. రోజు అందుకే ఉదయాన్నే సేవ చేయడానికి వస్తానంటున్నారు. సత్సంగాలు అవన్నీ కూడా ఉదయమే చేస్తారు. उस समय सबको फुर्सत होती है. बाबा तो कहते हैं तुम बच्चों को घर से बहुत सवेरे भी नहीं आना है और रात को भी नहीं आना चाहिए. अटेंशन दीजिए. बाबा क्या कह रहे, तुम सबको समय बहुत, तुम उस समय सबको फुर्सत होती, సంగం సత్సంగ్ అవన్నీ కూడా ఉదయమే చేస్తారు. అయితే ఉదయం సమయంలో చాలా తీరిక అనేది ఉంటుంది అంటున్నారు. బాబా ఏమంటున్నారు, పిల్లలు ఇంటి నుంచి చాలా ఉదయాన్నే రాకూడదు, అలాగే మరి లేట్ నైట్ కూడా రాకూడదు. क्योंकि दिन प्रतिदिन दुनिया बहुत खराब होती जाती है, इसलिए गली गली में सेंटर ऐसा नजदीक होना चाहिए जो घर से निकले सेंटर पर आए, सहज हो जाए. రోజు రోజుకి బాబంటర్ పరిస్థితులు ఎంత చెడ్డగా అయిపోతాయంటే అందుకే ఒక్కొక్క వీధిలో సెంటర్ ఉండాలంటున్నారు. అంటే ఇలా ఇంటి నుంచి మీరు బయలుదేరారు, సెంటర్ చేరుకున్నారు, అంత సహజంగా అన్నమాట. तुम्हारी वृद्धि हो जाएगी तब राजधानी स्थापन होगी. बाप समझाते तो बहुत सहज है, ये राजयोग द्वारा स्थापना कर रहे हैं, बाकी ये सारी दुनिया होगी ही नहीं. వృద్ధి అనేది కూడా జరుగుతూ ఉంటుంది, రాజధాని స్థాపన అవుతుంది. మరి బాబా ఎంత సహజంగా అర్థం చేస్తున్నారు, రాజయోగం ద్వారా స్థాపన చేసుకుంటున్నారు. ఇంక మొత్తం ప్రపంచం అనేది ఉండనే ఉండదు. ప్రజా తో కితనీ ढेर बनती है, माला भी बननी है, मुख्य तो जो बहुतों की सर्विस कर आप समान बनाते हैं वही माला के दाने बनते हैं. మెయిన్ గా బాబా ఏం చెప్తున్నారు, ఎవరైతే సేవ చేసి తమ సమానంగా అందరినీ తయారు చేస్తారో వారే మాలలో పూసలుగా అవుతారు. లోక్ మాల ఫేర్తే హే పరంతు అర్థ థోడి సమజ్తే. రామ్ 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 శివ్ శివ్ మాలని ప్రజలు జపిస్తూ ఉంటారు, కానీ దాని అర్థం ఏంటి ఎవరికి కూడా తెలియదు అంటున్నారు బాబా. बहुत गुरु लोग माला फेरने के लिए देते हैं कि बुद्धि इसमें लगी रहे, काम महाशत्रु है, दिन प्रतिदिन बहुत कड़ा होता जाएगा. అంటే చాలా మంది గురువులు ఏం చేస్తారు, మాల తిప్పడానికి ఇచ్చి అంటే ఒక బుద్ధికి ఒక టార్గెట్ అన్నమాట, చాలా ఇందులో పూర్తిగా వీళ్ళకి నిమగ్నమే ఉండాలి అని చెప్పేసి. కామం మహాశత్రు, రోజు రోజుకి ఇంకా చాలా కఠినంగా అవుతూ ఉంటాయి పరిస్థితులు. तमो प्रधान बनते जाते, यह दुनिया बहुत गंदी है. बाबा को बहुत कहते हैं हम तो बहुत तंग हो गए, जल्दी सत्युग में ले चल. ప్రపంచం ఎంత వికారిగా ఉందంటే బాబా చాలా మంది చెప్తారంట, బాబా మేము బాగా అలసిపోయాము, మమ్మల్ని తొందరగా సత్యుగానికి తీసుకెళ్ళండి అని అడుగుతారంట. बाप कहते हैं धीरज धरो, स्थापना होनी ही है, यह खातरी है, यह खातरी ही तुमको ले जाएंगे.
మరి మీరు అడిగారు బాబా ఇదంతా వికారి ప్రపంచం, మురికి ప్రపంచం అమ్మ తొందర తీసుకెళ్ళండి. బాబా అంటారు ధైర్యం వహించండి, కొద్ది రోజులే తీసుకెళ్తాను. మరి ఇదే అన్నమాట మిమ్మల్ని చూసుకోవడం అన్నమాట, పట్టించుకోవడం. तो यह खातरी ही तुमको ले जाएंगे। बच्चों को यह भी बताया है तुम आत्माएं परम धाम से आई हो, फिर वहां जाना है, फिर आएंगे पाठ बजाने, तो परम धाम को याद करना पड़े। బాబా జ్ఞాపకం తెప్పిస్తున్నారు, మీరు వచ్చారు ఎక్కడి నుంచి, పరంధామ నుంచి, మళ్ళీ తిరిగి అక్కడికే వెళ్ళాలి. కాబట్టి వాళ్ళు వచ్చారు మీరు పాత్ర అభినయం చేయడానికి. तो परम धाम को याद करना पड़े। మరి ఆ పరంధామం ఎక్కడి నుంచి వచ్చారు దాన్ని అయితే జ్ఞాపకం చేయాలి కదా. पाप ही कहते हैं मामेकम याद करो तो विक्रम विनाश हो गए। यही पैगाम सभी को देना है और कोई पैगंबर मैसेंजर आदि है नहीं। బాబా అంటున్నారు నన్ను ఒక్కరిని జ్ఞాపకం చెయ్యండి, అప్పుడే మీ విక్రమాలు వినాశనం అవుతాయి. ఇదే సందేశాన్ని అందరికి ఇవ్వాలి. ఇంకెవరు సందేశ వాహకులు, మెసెంజర్స్ ఇలా ఎవరు లేరు. वे तो मुक्ति धाम से नीचे ले आते हैं, फिर उनको सीढ़ी नीचे उतरना है। जब पूरे तमो प्रधान बन जाते हैं तब फिर बाप आकर सबको सतो प्रधान बनाते हैं। అంటే వేరే వేరే ధర్మస్థాపకులందరూ ఏం చేస్తారు, అందరినీ పైనుంచి కిందకి తీసుకురావడానికి నిమిత్తలుగా అవుతారు. కానీ పూర్తిగా తమో ప్రధానంగా ఎప్పుడైతే అయిపోతారో అప్పుడు మళ్ళీ బాబా వచ్చి అందరినీ సతో ప్రధానంగా తయారు చేస్తారు. तुम्हारे कारण सबको वापस जाना पड़ता है क्योंकि तुमको नई दुनिया चाहिए ना। అయితే మీ కారణంగా అందరూ తిరిగి ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే మీరు కొత్త ప్రపంచం మీకు కావాలి కదా. యహ్ భీ డ్రామా బనా హువా హే, ఇదంతా డ్రామా తయారు చేయబడింది అంటున్నారు. బచ్చో కో బహుత్ నషా रहना चाहिए, పిల్లలకి చాలా నష ఉండాలంటున్నారు బాబా. अच्छा, मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते। धारणा के लिए मुख्य सा पॉइंट, इस देह के नाम रूप से न्यारा होकर देही अभिमानी बनना है। ఈ దేహం యొక్క నామరూపాలకి అతీతంగా ఈ దేహం యొక్క నామరూపాలకి అతీతంగా ఆత్మాభిమానులుగా కావాలి. ఈ దేహం యొక్క నామరూపాలకి అతీతంగా ఆత్మాభిమానులుగా కావాలి. इस देह के नाम रूप से न्यारा होकर देही अभिमानी बनना है। ऐसी चलन नहीं चलनी है जो सतगुरु की निंदा। ఏదైతే సద్గురువుని నింద చేయించేటటువంటి నడవడిక ఉంటుందో అలాంటి నడవడికని నడుచుకోకూడదు. సద్గురువుని నిందించేటటువంటి నడవడికని నడుచుకోకూడదు. ऐसी चलन नहीं चलनी है जो सतगुरु की निंदा हो। सेकंड पॉइंट, माला का दाना बनने के लिए बहुतों को आप समान बनाने की सेवा करनी है। మాలలో పూసలుగా కావాలంటే ఎంతో మందిని మీ సమానంగా చేసే సేవని చెయ్యాలి. మాలలో పూసలుగా కావాలనంటే ఎంతో మందిని మీ సమానంగా చేసే సేవని చెయ్యాలి. आंतरिक खुशी में रहना है कि हम राजाई लेने के लिए पढ़ रहे हैं। ఆంతరంగిక సంతోషంలో ఉండాలి, మేము రాజ్య భాగ్యాన్ని పొందడానికే చదువుకుంటున్నాము. మేము రాజ్య భాగ్యాన్ని పొందడానికే చదువుకుంటున్నాము. యహ్ పడాయి హై హి నర్ సే నారాయణ్ బన్నేకి. అలాగే చదువు ఉన్నదే దేనికి, నరు నుండి నారాయణిగా అయ్యేటటువంటిది. ఈ చదువు ఉన్నదే నరు నుండి నారాయణిగా
అయ్యేటటువంటిది. आज का वरदान, कल्याणकारी वृत्ति द्वारा सेवा करने वाले सर्व आत्माओं की दुआओं के अधिकारी भव। कल्याणकारी वृत्ति द्वारा सेवा करने वाले सर्व आत्माओं की दुआओं के अधिकारी भव। కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసేటటువంటి సర్వ ఆత్మల ఆశీర్వాదానికి అధికారులుగా కండి. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేసేటటువంటి సర్వాత్మల ఆశీర్వాదానికి అధికారులుగా కండి. ना जब आपको दुआएं प्राप्त करना है तो किस विधि से प्राप्त करोगे? सबकी सेवा करोगे तभी तो दुआएं आपको प्राप्त होंगे ना। तो सर्वात्माओं के कल्याणकारी वृत्ति द्वारा जो भी काम करेंगे सबका कल्याण हो, ऐसी वृत्ति के द्वारा सेवा करने वाले सर्वात्माओं की दुआओं के अधिकारी भव। विस्तार, कल्याणकारी वृत्ति द्वारा सेवा करना यही सर्वात्माओं की दुआएं प्राप्त करने का साधन है. కళ్యాణకారి వృత్తి ద్వారా సేవ చేయడము అని అంటే అర్థం ఏంటి? అదే సర్వ ఆత్మల ఆశీర్వాదాలు ప్రాప్తం చేసుకునేందుకు సాధనం. అంతే కదా, ఊరికేనే ఎవరైనా ఆశీర్వాదం ఇవ్వండి ఇవ్వండి అంటే ఎవరు ఇవ్వరు. కానీ మీరు సేవ చేస్తే లేదా కళ్యాణకారి వృత్తితో సేవ చేస్తే అప్పుడు అందరి ఆశీర్వాదాలు ప్రాప్తమవుతాయి. जब लक्ष्य रहता है कि हम विश्व कल्याणकारी है तो अकल्याण का कर्तव्य हो नहीं सकता. మరి మీకు లక్ష్యం ఉంటుంది, గుర్తుంటుంది, నేను విశ్వ కళ్యాణకారి ఆత్మను అంటే మీతో అకల్యాణం యొక్క కర్తవ్యము వేరుపడలేదు. మీతో అకల్యాణం యొక్క కర్తవ్యము వేరుపడలేదు. जैसा कार्य होता है वैसी अपनी धारणाएं होती है. ఇటువంటి పని ఉంటుందో అలాంటి ధారణలు ఉంటుంటాయి. అగర్ కార్య యాద్ రహే తో సదా రెహందిల్ సదా మహాదాని రహేగే. ఒకవేళ ఆ పని గుర్తున్నట్లయితే సదా దయాద్ర హృదయులుగా సదా మహాదానులుగా ఉంటారు. హర్ కదం మే కళ్యాణకారి వృత్తి సే చలేంగే మే పన్ నహీ ఆయేగా. నిమిత్త పన్ యాద్ రహేగా. ఇంకప్పుడు ప్రతి అడుగులో ఎలా ఉంటారు? కళ్యాణకారి ఉంటారన్నమాట. ప్రతి అడుగులో కళ్యాణకారి వృత్తితో నడుచుకుంటారు. నాది అనేది రాదు అంటున్నారు బాబా. నాది అనేది రాదు, నిమిత్త పన్ అంటే నిమిత్త భావం అనేది జ్ఞాపకం ఉంటుంది. ऐसे सेवाधारी को सेवा के रिटर्न में सर्वात्माओं की दुआओं का अधिकार प्राप्त हो जाता है. మరి ఇటువంటి సేవాధారులైనటువంటి పిల్లలకి సేవ యొక్క రిటర్న్ లో సర్వాత్మల ఆశీర్వాదాలకి అధికారులుగా అవ్వడం అనేది అధికారం అనేది ప్రాప్తమవుతుంది. देखो अधिकार मिलता है ना, అధికారం అనేది దొరుకుతుంది కదా, దానంతరం అదే మనకి లభిస్తుంది అన్నమాట. ఎప్పుడు మనం ఆ వృత్తితో కళ్యాణకారి వృత్తితో సేవ చేసినప్పుడు. स्लोगन, साधनों की आकर्षण साधना को खंडित कर देती है. సాధనాల యొక్క ఆకర్షణ సాధనని ఖండితం చేస్తుంది. సాధనों की आकर्षण साधना को खंडित कर देती है. సాధనాల యొక్క ఆకర్షణ మీ సాధన అంటే పురుషార్థం, ప్రయత్నం, ఎఫర్ట్ ని ఖండితం చేస్తుంది. फॉर एग्जाम्पल वो साधन मिले तभी हम पुरुषार्थ करेंगे, वो मिले तो भी हम करेंगे. అది ఉంటేనే చేస్తాం, ఇది ఉంటేనే చేస్తాం అంటే ఏమవుతుంది? అక్కడ ఆ సాధన లేకపోతే ఇంకా పురుషార్థం అవ్వదు. మనకి సాధనంతో పురుషార్థం కదా, సాధన ముఖ్యం. మీ సాధన కరెక్ట్ గా ఉంటప్పుడు మీకు సాధనాలు వాటించవే అన్ని కూడా సమకూరుతాయి అన్నమాట. అచ్చా, ఓం శాంతి.